ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందన్నారు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 కీలక నిందితులు విదేశాల్లో ఉన్నారని, వాళ్లను కూడా ఇండియాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎస్ఐబిలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన, ఆ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు, ఇంకా కొందరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన కూడా దర్యాప్తు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే కొందరు అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన సరైన బలమైన సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే ఇంకా కొందరి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ నేరాలలో, ఆ కుట్రలో పాల్గొన్నారో వాళ్ళు రాజకీయ నేతలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళపైన సాక్ష్యాధారాలు మన ఇన్వెస్టిగేషన్ టీంకి అందింది అంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగానే నోటీసులు ఇవ్వడము, ఎంక్వైరీ చేయడము, అరెస్ట్ చేయడము అన్నీ జరుగుతాయి. దర్యాప్తులో భాగంగా ప్రొసీజర్ ప్రకారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.